మీ మీద ఒక ట్రోల్ అయింది, మీరు చూసారా లేదా వాచ్ విషయానికి. అరే బిగ్ బాస్ లోకి వాచ్ ఎంట్రీ ఉండదు కదరా, ఎట్లా పెట్టుకున్నాడు అభయ్, వాచ్ ఎట్లా పెట్టుకున్నాడు, మీరు వాచ్ ఎట్లా పంపించారు అని చెప్పి ఒకటి అయింది. ఎగ్జాక్ట్లీ అవును, ఒక అమ్మాయి ఏదో చేస్తుంది అంత సీరియస్ గా అమ్మాయి వీడియో చేసింది, కానీ ఆ అమ్మాయి ఒక 10 ఫ్రేములు లేదంటే ఒక 2 hours 3 hours చూసి చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు లోపలికి సెల్ తీసి పంపించారు. ఓకే, సెల్ తీసి పంపించినాక ఫస్ట్ సాటర్డే కదా, సో ఫస్ట్ సాటర్డే కాబట్టి నాకు డాడీ వాచ్ వచ్చింది. సో పెట్టుకొని కొద్దిసేపు ఉందామని అనుకున్నా. సో అందుకనే ఆ 2 వీకెండ్ ఎపిసోడ్లో వాచ్ పెట్టుకున్నా. అది సేమ్ మీరు చూస్తే అదే 12:30కి అయిపోయి ఉంటుంది వాచ్, మీరు ఎప్పుడు చూసినా, ఎందుకంటే సెల్ లేదల్లా. సో బిగ్ బాస్ నుంచి నాకు అది మెమరీ లాగా వచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చినా కూడా దాంట్లో సెల్ వేయట్లే, అది అట్లనే ఉండను, ఇంకో డబుల్ మెమరీ లాగా ఉండిపోతుంది నాకు అని ఆ వాచ్ అట్లే పెట్టుకున్నాను నేను. సో వాచ్ వేయలేదు. ఆమె ఎగ్జైట్ అయిపోయి ధనాధన ఆమె చేసిన ట్రోలింగ్కి మండే రోజు పొద్దున్నే నాకు నోటిఫికేషన్ వచ్చింది, అబ్బాయి ఆ వాచ్ మీకు గిఫ్ట్కి ఇచ్చినాం, దయచేసి దాన్ని పెట్టుకోకండి అనగానే తీసి మళ్ళీ అక్కడ పెట్టేసుకున్నా. లేకపోతే హౌస్ లో ఉన్నన్ని రోజులు పెట్టుకుందాం అనుకున్నాను యాక్చువల్గా. అసలు వెంటనే ఆమె వీడియో చేసి పెట్టింది, నేను కూడా అరే జనాలు ఎవరు ఇంత అబ్జర్వ్ చేయలేదు కదా, అవును కదా వాచ్ ఎట్లా ఎలా చేశారు అని చెప్పి గిఫ్ట్ వచ్చింది. కానీ అది టైం మీరు కావాలంటే ఎప్పుడైనా చెక్ చేసుకోండి, అది ఒక పర్టికులర్ టైమర్లో అయిపోయింది, సెల్ లేదల్లా అట్లే ఉండిపోయింది. అది మాకు టైం అసలు తెలియదు, నిజంగా తెలియదు. ఒకటే ఒక ఆప్షన్ ఏం తెలుస్తుంది అంటే మాకు ఏదో పాతకాలం ఎండ్ వస్తుంది కదా, ఇట్లా రాగానే మన కింద షాడో వచ్చింది 12 అవుతుంది 11 అవుతుంది అట్లా ఎక్స్పెక్ట్ చేయడం తప్ప, కానీ మాకు టైం అసలు తెలియదు. అండ్ సార్ అసలు సోనియా బయట చాలా నడుస్తుంది, ఆమె పైన చాలా ట్రోలింగ్ నడుస్తుంది. అసలు ఆమె గేమ్ ఆడుతుందా లేకపోతే ఇద్దరితోని ఆడే వాళ్ళు తన వల్ల ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అసలు నిఖిల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి. ఎందుకంటే బయట ఆయన చాలా దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు, డాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ చూసిన అఖిల్ తర్వాత లేరు, అసలు ఎక్కడ లేరు నిఖిల్. అసలు ఏంటి అసలు సోనియా ఎందుకు ఇట్లా చేస్తుంది? అండ్ మిడ్ నైట్ తను పృథ్వీతో చేసేవి కావచ్చు, మీరు కొన్ని చూసుంటే లైవ్ లో జరిగినవి ఇప్పుడు రీల్స్ ఇన్స్టాలో నైట్ టైం చేసేవి కావచ్చు, ఆ బిహేవియర్ కావచ్చు. అండ్ బయట ఆల్రెడీ తనకి రిలేషన్ ఉందని మనకి నాగార్జున గారు కూడా సాటర్డే ఎపిసోడ్లో ఆయన చెప్పడం జరిగింది, డైరెక్ట్గానే చెప్పారు. అండ్ లోపల ఆమె చేస్తున్న తీరు కావచ్చు, అంటే తన వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి ఆమె కావాలని చేస్తుందా లేకపోతే బిగ్ బాస్ తన చేతి ఈ విధంగా చేయిస్తున్నారా? లేదు, ఎందుకనంటే యాక్చువల్గా నాకు తెలిసిన సోనియా నా అంతవరకు అయితే ఆమె అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఎక్కువేం చూడదు, అందరితో ఒకటే రకంగా ఉంటుంది. కాకపోతే ఆమెకు ఆ పర్సన్ నచ్చాలి అంతే, ఫస్ట్ నచ్చితే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. సో నేను కూడా బయటకు రాగానే కొన్ని ట్రోల్స్ నేను చూపిస్తే నేనే షాక్ అయినా, అయ్యో పాపం వీళ్ళు మరీ అంటే చాలా నెగిటివ్ పోతుంది, ఎట్లా ఇది అని యాజ్ అ ఫ్రెండ్గా నేను కూడా కొంచెం ఫీల్ అయినా. కానీ నేను ఈరోజు వెళ్ళి వాళ్ళ కాబోయే హస్బెండ్ని కలిసిన అండ్ వాళ్ళ ఫ్యామిలీని కలిసిన. సో దే ఆర్ లైక్, అరే నాకు తెలుసు ఆ అమ్మాయి ఏందనేది మాకు తెలుసు, సో అమ్మాయిలను వాళ్ళని ఒక బ్రదర్ కేటగిరీలో అట్లే చూస్తుంది. అండ్ ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆమెకు నచ్చితే అట్లే ఉంటుంది, చేతులు పట్టుకుని నార్మల్గా మారడం ఆమెకు రెగ్యులర్గా ఉండే అలవాటు, కానీ ఆమె నెగిటివ్ ఇంటెన్షన్ ఉండదు. నేను కదా చేసుకోబోయేది, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఆ అమ్మాయి ఎంత ప్యూరో నాకు తెలుసు, నెగిటివ్గా ఏమన్నా పోర్ట్రే చేసుకుంటే నాకు సంబంధం లేదు, నేనైతే పట్టించుకోవట్లేదు. దానివల్ల బయట ఒక రిలేషన్ బ్రేకప్ అయింది, ఆ విషయం మీకు తెలుసా? అవునా? ఎస్, నిఖిల్ అండ్ కావ్య రిలేషన్లో ఉన్న విషయం మీకు తెలుసా? చాలా ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికి పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ పర్సనల్గా వాళ్ళిద్దరూ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. పేరు నేను చెప్పొద్దు అనుకున్నాలే, కానీ యాక్చువల్గా వాడు వచ్చే ముందే బ్రేకప్ అయిందని వాడే చెప్పిండు నాకు. కానీ అప్పటికే ఆమె అన్ఫాలో కూడా చేయలే, ఇద్దరు అకౌంట్స్లో అన్ఫాలో కూడా చేసుకోలేదు. అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఇది చూసిన తర్వాత ఆమె అన్ఫాలో చేయడం స్టార్ట్ చేసింది. కానీ వాడు నాకు చెప్పింది హానెస్ట్గా, వచ్చే ముందే నాకు బ్రేకప్ అయిందిరా అని. ఒక అమ్మాయి ఎవరో బ్రేకప్ స్టోరీ సీతు ఎవరో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు ఆ మూమెంట్, ఎవరో బ్రేకప్ స్టోరీ చెప్తే ఘోరంగా ఏడ్చిండు వాడు. ఏదంటే అదే మాకు అన్ని గిఫ్ట్లు వచ్చినాయి చూసినావా, నైనిక వాళ్ళ స్టోరీ చెప్తున్నప్పుడు వాడు పక్క నేనే వాని దగ్గరికి వెళ్ళి వాడిని హగ్ చేసుకొని పోనీ మమ్మ ఏడవకరా నేను వాడిని కామ్ డౌన్ చేసిన. నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే నాది ఒక 3-4 years ఏమో రిలేషన్ మమ్మ, నాది బ్రేకప్ అయింది అని ఘోరంగా ఏడ్చిండు వాడు. సో వాడు అది బ్రేకప్ అయిందని ముందే చెప్పిండు మాకు. సో ఈ అన్ఫాలో ఇవన్నీ నాకు తెలియదు. సో నేను ఆల్రెడీ వాళ్ళకి ఏం లేదని అనుకున్నా. ఐ మీన్ దానివల్ల అయింది అంటే అది ఇంకా నేను, ఎందుకంటే జనాలందరికీ ఇప్పుడు నాకు ఎట్లా అనిపించింది, జనాలందరికీ అలా అనిపించడానికి రీజన్ ఏంటంటే వన్స్ ఆయన వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత బయట ఆమె అన్ఫాలో చేయడం,
అండ్ రీసెంట్గా మాలో వచ్చే ఒక ప్రోగ్రాంలో కూడా ఏంటంటే ఆమె వచ్చినప్పుడు యాంకర్ శ్రీముఖి గారు కూడా అడగడం జరిగింది. సో మీ కంటెస్టెంట్ ఉన్నారు కదా లోపల, సో ఏంటి ఏంటి అని అడుగుతా ఉంటే ఆమె రెస్పాండ్ కూడా అవ్వలా. సో అందుకనే అనమాట నేను మిమ్మల్ని పర్టికులర్గా అడిగా. సో ఈ ఇష్యూ వల్ల బయట ఇట్లాంటి కూడా, ఎందుకంటే మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఎన్ని రిలేషన్స్ పోయినవి కూడా మనం చాలా చూసాం. సో అందుకనే అడిగాను అనమాట, మీకేమైనా తెలుసా? లేదు నిజంగా, అంటే నాకు తెలిసినంత మట్టుకైతే వాళ్ళకి ముందే బ్రేకప్ అయిందని తెలుసు, అది కూడా వాడే చెప్పిండు. కానీ ఇది అసలు తెలియదు, ఎందుకంటే నిన్ననే వచ్చిన కదా కొన్ని ట్రోల్ చూసి. నేను హానెస్ట్గా ఏం ఫీల్ అయినా అంటే వాళ్ళ ముగ్గురికి ఎవరన్నా పాపం చెప్పి కొంచెం వాళ్ళు సేఫ్గా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా నెగిటివ్ వెళ్తుందని నేను ఫీల్ అయినా. సో ఇంకా మనకు చెప్పే చెప్పిన అయ్యో లేదు, నేను అన్ఫార్చునేట్లీ వచ్చినా కానీ నేను వచ్చే 2 రోజుల ముందు నేను మాట్లాడింది అదే. నిఖిల్ తోటి సోనియా తోటి చెప్పిన మాటలే అవి. నువ్వు వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నావా, వాళ్ళని నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా నాకు తెలుస్తలే సోనియా, కానీ మీ ఫ్రెండ్గా నేను పక్కకి వెళ్ళి చూసిన నాకే నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంటే అరే నేను చెప్తే ఎందుకు వింటారా, వాడు పృథ్వీగాడని వింటాడు కానీ వాడు వినడరా అని ఆమె కూడా అన్నది. కానీ వినడం నువ్వు అంటున్నావు, కానీ చూస్తే వాళ్ళకి అట్లా కనబడతలేదు, వాడు నీకు అగెనిస్ట్గా మాట్లాడు, సో అట్లే అనిపిస్తుందిరా అని ఆమె కూడా చెప్పిన. నిఖిల్కి కూడా వెళ్ళి మామ కొంచెం జాగ్రత్త ఉండు, నీ గేమ్ కొలాప్స్ అవుతుంది ఎక్కడో, నువ్వు ఎందుకో సోయినా చెప్తే వింటున్నట్టు నాకే అనిపిస్తుందిరా అంటే నాకు కూడా అనిపిస్తున్నాడు, మరి మాట్లాడుకుంటారా మీరు ఇద్దరని చెప్పిన. ఆ తర్వాత మరి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అది నేను అప్పటికే వచ్చేసిన. కానీ అనుకోకుండా ఆ 2 days ముందు నేను మాట్లాడింది అదే వాళ్ళిద్దరితో. యష్మి కూడా ఏంటంటే 2 weeks బిగ్ బాస్ దయ వల్ల చక్కగా సేఫ్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఆమె ఓవర్ మాటలు కావచ్చు, లేకపోతే ఓవర్గా రియాక్ట్ అయ్యే తీరు కావచ్చు, ప్రతి ఒక్కరు అరే ఏంటి పిల్ల ఇట్లా రియాక్ట్ అవుతుంది, అరే మినిమం కూడా మాటలు అసలు అదుపులో లేకుండా మాట్లాడుతుంది కదా అని చెప్పి తనని ఎలిమినేట్ చేద్దామని జనాలు చూస్తా అన్నా బిగ్ బాస్ సేవ్ చేస్తున్నారు అన్నది ఒకటి వస్తుంది. ఫస్ట్ 2 జోక్ ఏంటంటే పాపం 3rd వారం అందరూ నువ్వు ఫస్ట్ 2 వారాలు సేవ్ అయినావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అన్నారు పాపం. కానీ యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ యష్మి చాలా మంచి అమ్మాయి, కానీ గేమ్ వచ్చిన తర్వాత ఆమె ఎంత సైక్ అయిపోతుందో ఆమెకు కూడా తెలియదు నిజంగా కూడా. అంటే ఎట్లుంటుంది అంటే యాక్షన్ కట్ చెప్పినట్టే, ఇప్పుడు నువ్వు చంద్రముఖి లాగా బిహేవ్ చేయి కట్ అనగానే నార్మల్ అయిపోతారు చూసినా, అట్లా గేమ్ పాజ్ అనగానే మళ్ళీ వెళ్ళి నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటుంది. అరే ఇంత సడన్గా ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఈ అమ్మాయి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. యాక్చువల్గా చాలా సాఫ్ట్, చాలా ఎమోషనల్ ఆమె, కానీ బయటకు అట్లా ప్రొజెక్ట్ అవ్వట్లేదు. కానీ గేమ్లో మాత్రం నేనే షాక్ అయినా చాలాసార్లు, సైకోలా బిహేవ్ చేసి నువ్వు అని అంటే నవ్వుకుంటుంది మళ్ళీ. సో ఏమో తను చూసిన వాళ్ళందరూ ఓ బాబు ఏంది అసలు ఇట్లా బిహేవ్ చేస్తోంది అని చెప్పి తినకి వేరే ట్యాగ్ ఇచ్చినారనమాట. లాస్ట్ సీజన్లో శోభా శెట్టి, మీకు ఐడియా ఉన్నారా, శోభా 2.0 అని చెప్పి ట్యాగ్ ఇచ్చినారనమాట ఈమె కూడా. అట్లనే ఉంది అసలు ఆమె మాట్లాడే విధానం, అసలు అమ్మ ఆమె మాట్లాడితే ఫుల్ ఇట్లా ఆగమాగం అవుతుంది, ఇట్లా 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 అంటనే ఉంటుంది. అండ్ సార్ ఇప్పటికీ 3 weeks అయిపోయింది, ఇంకా ఎవరైనా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారని మీకు అనిపించిందా? ఇంకా అరే వాళ్ళ మాస్క్ నుంచి బయటికి రావట్లేదు, ఇంకా జనాలకి ఏదో చెప్పాలనుకొని వాళ్ళు వేరేగా ప్లే చేస్తున్నారు అంటే చెప్పాలనుకొని కాదు, ఇంకా సేఫ్గా ఉన్నారు కొందరు. అంటే ఇప్పుడు మనీ కావచ్చు, మనీ చాలా సేఫ్గా ఆడతాడు, ఎగ్జాక్ట్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కొంచెం ఉంటుంది. విష్ణు కూడా నేను ఎంటర్టైన్ కోసమే వచ్చినాను చెబుతూనే మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఇంకా అగ్రెసివ్గా మొన్న ఎగ్ టాస్క్ ఒక్కటి చాలా బాగా ఆడింది, అది తప్ప ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా విష్ణు ఆడంగా ఇంకా అంతవరకు చూడలేదు నేను. అండ్ నైనిక మొత్తం డౌన్ అయిపోయింది, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. మరి నిన్న నామినేషన్లో గట్టిగానే మాట్లాడినట్టుంది, కానీ ఒక 2 weeks పాపం అమ్మాయి ఎందుకో డౌన్ అయింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ చూసిన, మేబీ ఫస్ట్ వీక్ చూసిన నైనిక వేరే, అసలు ఈ పిల్ల ఫినాలే దాకా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ లో పెట్టిన టాస్క్ అన్ని ఎట్లా ఆడింది అసలు, ఇట్లా చిరుతలాగా ఆడింది అసలు. సో అది